లిఖితపూర్వక ఆధారాలు, పురావస్తు ఆధారాలు. పురావస్తు ఆధారాలకు సంబంధించి వస్తువులు లభ్యమైనప్పుడు, ఆయుధాలు లభ్యమైనప్పుడు, నిర్మాణాలు లభ్యమైనప్పుడు వాటి ప్రయోజనం, అవి ఏ విధంగా వినియోగించబడ్డాయి అనేటువంటి అంశం తెలుస్తుంది. కానీ ఎవరు వినియోగించారనేటువంటి విషయం మాత్రం అర్థం కాదు. అది చరిత్రలో రాయడానికి వీలు లేదు. కానీ ప్రజల యొక్క ఆనాటి సాంకేతిక నైపుణ్యం గురించి చాలా స్పష్టమైనటువంటి వివరణ లభిస్తుంది. కొత్తరాతి యుగంలో, ఆ తర్వాత కాలంలో లభ్యమైనటువంటి రాకాసి గుళ్ళలో కరీంనగర్ కదంబాపూర్ ప్రాంతంలో ఒక సమాధిలో ఒక పెద్ద ఎద్దు కొమ్ములతో ఉన్న ఎద్దు తలకాయ మట్టి బొమ్మ లభ్యమైంది. అంటే ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలకు ఎద్దుతో చాలా సుపరిచితమైనటువంటి పరిచయం ఉందని, ఆనాడు మట్టి బొమ్మల తయారీ ఉందనేటువంటి విషయం అర్థమవుతోంది. ఇలా అనేకమైనటువంటి అంశాలని పురావస్తు ఆధారాలు చెప్తాయి. ఇక పురావస్తు ఆధారాల లోపల శాసనాలు, నాణ్యాలు, రాజుల యొక్క విజయాల సాధన లేదా పవిత్ర కార్యాల సాధన, పుణ్యస్థలాల నిర్మాణం, ఆలయాల నిర్మాణం, వాళ్ళ వంశ చరిత్రలు చెప్పడానికి శాసనాలు చాలా దోహదం చేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత నాణ్యాల లభ్యతను బట్టి, ఆ నాణ్యాల యొక్క ప్రామాణికాన్ని బట్టి ఆ దేశం యొక్క విస్తీర్ణం, ఆనాటి రాజుల యొక్క ఆహార్యము, ఆ ప్రాంతానికి సంబంధించిన ఎల్లలు, అప్పటి భాష, ఆనాడున్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు, వీటన్నిటిని తెలుసుకోవడానికి అవకాశం లభిస్తుంది. లిఖితపూర్వక ఆధారాల్లో అనేకమైనటువంటి అంశాలు చాలా స్పష్టంగా మనకు చెప్పబడతాయి. తెలంగాణ రచనలోనూ లిఖిత ఆధారాలు ఉన్నాయి, పురావస్తు ఆధారాలు ఉన్నాయి. అయితే లిఖిత ఆధారాల్ని మనం మొదటగా పరిశీలన చేసి చూద్దాం. సహజంగా లిఖిత ఆధారాలని మనం ప్రామాణికంగా తీసుకునేటువంటి సందర్భంలో అందులో కొన్ని అంశాల్ని ఎంచి జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాల్సి ఉంటుంది. లిఖిత ఆధారాల్లో కూడా తిరిగి రెండు రకాల ఆధారాలుగా మనం వర్గీకరించవచ్చు. ఒకటి దేశీయ రచనలు, రెండు విదేశీ రచనలు. దేశీయ రచనల్ని మళ్ళీ రెండు రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. మత గ్రంథాలు, మతేతర గ్రంథాలు. సహజంగానే భారతదేశంలో, తెలంగాణలో మతానికి సంబంధించినటువంటి రచనలు ఎక్కువగానే సాగాయి. తెలంగాణ ప్రాంతంలో ఉన్న మత రచనల్ని మనం పరిశీలిస్తే హిందూ, బౌద్ధ, జైన 3 మతాలకు సంబంధించిన రచనలు, సారస్వతము, సాహిత్యం అందుబాటులో ఉంటుంది. అయితే మతానికి సంబంధించినటువంటి మత గ్రంథాలకు సంబంధించిన రచనల్ని మనం ప్రామాణికంగా తీసుకునే సమయంలో చాలా జాగ్రత్తల్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మత గ్రంథాలలో తమ మతాన్ని స్వీకరించినటువంటి వ్యక్తుల యొక్క ప్రాధాన్యతను అతిశయోక్తితో వర్ణించేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి అశోక చక్రవర్తిని గురించి బౌద్ధ మత గ్రంథాలు ఏమని రాస్తాయంటే, అశోకుడు 99 మంది సోదరులను సంహరించి సింహాసనానికి వచ్చాడని, ఆ సందర్భంలో ఆయన చండా అశోకుడిగా గుర్తింపు పొందాడని, కానీ ఏనాడైతే బౌద్ధాన్ని, ఆచార్య ఉపగుప్తంతో బౌద్ధాన్ని స్వీకరించాడు, అప్పటి నుండి ఆయన చండా అశోకుడు కాస్త శాంత అశోకుడిగా, పరిశుద్ధ అశోకుడిగా మారిపోయాడని, ఆయనలో పరివర్తన జరిగిందని, దీనంతటికీ బౌద్ధమే కారణమని చెప్పి వ్యాఖ్యానిస్తారు. కానీ అశోకుడు వాస్తవానికి తను వేయించిన 14 శిలాశాసనాల్లో ఆయన చాలా గొప్పగా తన యొక్క కుటుంబాన్ని గురించి చెప్పుకున్నాడు. సోదరుల పట్ల ప్రేమాభిమానాల్ని చాటుకున్నాడు. ఆయన అన్నదమ్ముల పట్ల ఏ విధమైన కారుణ్యంతో ఉన్నాడో,
స్నేహంతో ఉన్నాడో ఆ శాసనాల్లో చెప్పాడు. అంటే దీని అర్థం మత గ్రంథాలని ప్రామాణికంగా తీసుకునే సమయంలో కొంత జాగ్రత్తలను వహించి తీసుకోవాల్సినటువంటి అవసరం. తెలంగాణ రచనలకు సంబంధించినంత వరకు మత గ్రంథాలు ఉన్నాయి, కానీ పెద్ద సంఖ్యలో మత గ్రంథాలు చరిత్ర రచనకు ఉపయోగపడటం లేదు. మన దగ్గర మత రచనలకు సంబంధించి హిందూ మతానికి సంబంధించిన రచనలు ఇవి తెలంగాణ చరిత్రను రాయడానికి మనకు సపోర్ట్ చేస్తున్నట్టుగా లభ్యం కాలేదు. కానీ బౌద్ధ మతానికి సంబంధించిన కొన్ని రచనలు మాత్రం మన చరిత్ర రచనకు ఉపయోగపడుతూ ఉన్నాయి. బౌద్ధ మతానికి సంబంధించినటువంటి వాటిలో శ్రీపురంలో ఉండి విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించినటువంటి ఆచార్య నాగార్జునుడు రాసిన ఆరోగ్య మంజరి రసరత్నాకరం, ఆరోగ్య మంజరి రసరత్నాకరం తెలంగాణ చరిత్ర రచనకు కొంత ఉపయోగపడేటువంటి అంశం. అదేవిధంగా జైన మతానికి సంబంధించినటువంటి పంపడు, ఈయన బేసిక్గా కర్ణాటక ప్రాంతానికి చెందినవాడు. కానీ వేములవాడ చాళుక్యులు పరిపాలన చేస్తున్న సమయంలో వేములవాడ రాజధానిగా పరిపాలన చేసిన రెండవ అరికేసరి చక్రవర్తి ఆస్థాన కవి పంపడు. ఈ పంపడు జైన మతానికి సంబంధించినటువంటి అభిలాషి. ఈ పంపని యొక్క తమ్ముడు జీనవల్లభుడు. ఈయన కురిక్యాలలో తొలి తెలుగు శాసనాన్ని వేయించాడు. ఈ పంపడు రాసినటువంటి కన్నడంలో రాసినటువంటి ఆది పురాణం ఆనాడున్న తెలంగాణ చరిత్ర రచనకు కొంత ఉపయోగపడేటువంటి ఆధారం. అయితే ఇందులో ఎక్కువ జైన మతానికి సంబంధించినటువంటి వర్ణనలే ఉన్నాయి. ఇక చరిత్రకు అందినంతలో లౌకికంగా, అంటే మతానికి ప్రసక్తి లేకుండా, మత ప్రసక్తి లేకుండా రాయబడినటువంటి కొన్ని రచనలు తెలంగాణ చరిత్ర రచనకు ఉపయోగపడుతూ ఉన్నాయి. ఆ విధంగా ఉపయోగపడుతున్నటువంటి వాటిలో ప్రధానంగా శాతవాహనుల కాలానికి సంబంధించిన 17వ చక్రవర్తి అయిన హాలుడు రాసిన గాథా సప్తశతి, 700 శృంగార కథల సంకలనం గాథా సప్తశతి. ఈ గాథా సప్తశతిలో కొంత శృంగార వర్ణనలు ఉన్న ఆనాటి శాతవాహనుల కాలానికి చెందిన సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని గురించి ఈ యొక్క గాథా సప్తశతి కొంత చెప్తా ఉంది. అట్లాగే పంపడే, అంటే వేములవాడ చాళుక్య రెండవ అరికేసరి కాలంలో ఉన్నటువంటి పంప రచయితనే రాసిన కావ్యం విక్రమార్జున విజయం. ఈ విక్రమార్జున విజయం అంతా కూడా రెండవ అరికేసరి సాగించిన విజయయాత్రలతో కూడుకున్న వర్ణనలతో ఉంది. ఇది వేములవాడ చాళుక్యుల పరిపాలనా కాలం నాటి సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలన్నింటినీ కూడా తనలో నిక్షిప్తం చేసుకుంది. తెలంగాణ చరిత్ర రచనలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటిది పంప రాసినటువంటి విక్రమార్జున విజయం. కాకతీయుల కాలంలో చాలామంది కవులు ఉన్నారు, పాలకూరు సోమన లాంటి వాళ్ళు రాసినటువంటి కావ్యాలు బసవ పురాణం లాంటివి మళ్ళీ మత గ్రంథాల కిందనే లెక్కించబడ్డాయి. కానీ ప్రతాపరుద్రుని యొక్క కాలానికి చెందినటువంటి కవి, ఆయన యొక్క ఆస్థాన పండితుడు ఆచార్య విద్యానాథుడిచే రాయబడినటువంటి కావ్యము ప్రతాపరుద్ర యశోభూషణం. ఇది కాకతీయ సామ్రాజ్య చరిత్రను లిఖించడానికి చాలా కీలకమైనటువంటి సోర్స్గా మనకు ఉపయోగపడుతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రాచీన తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి, ఇవన్నీ దేశీయ సాహిత్యానికి సంబంధించి. అట్లాగే విదేశీ సాహిత్యానికి సంబంధించి కూడా కొంత చరిత్రకు ఉపయోగపడేటువంటి అంశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మెగస్తానీస్ ఇండికా అనేటువంటి పుస్తకం తెలంగాణ రచనకి చాలా కీలకమైనటువంటి అంశం. ఒక రకంగా చెప్పాలంటే
తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి విదేశీయుల యొక్క తొలి వర్ణన ఈ యొక్క మెగస్తానిస్ ఇండికలో ఉంది. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఈ యొక్క తెలుగు ప్రజల యొక్క రాజ్యాలను గురించి 30 కోటలని గురించి చాలా గొప్పగా చెప్పాడు మెగస్తానిస్ తన ఇండికా గ్రంథంలో. అట్లాగే టాలిమీ కూడా తన రచనల్లో తెలంగాణకు సంబంధించిన కొంత వివరాల్ని అందజేశారు. అదే సమయంలో ఒక అజ్ఞాత నావికుడు రాసినటువంటి ది పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ, దీన్ని తెలుగులోకి వర్గీకరణ చేస్తే లేదా తెలుగులోకి మార్చితే ఎర్ర సముద్రపు దినచర్య. ఇది ఆనాటి తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క వర్తక వాణిజ్యాలను గురించి తెలియజేసేటువంటి ప్రధానమైనటువంటి వనరు. అట్లాగే కాకతీయుల కాలంలో ఈ దేశానికి వచ్చినటువంటి మార్క్ పోలో, ఆయన రాసిన ద ట్రావెల్స్ ఆఫ్ మార్క్ పోలో గ్రంథం, నా ప్రయాణం, ఇది కూడా చాలా కీలకమైనటువంటి రచన. అట్లాగే చాలామంది అరబ్బు ప్రాంతాలకు చెందినటువంటి అరబ్బు రచయితలు తమ యొక్క రచనలలో తెలంగాణ ప్రాంతాన్ని గురించి కొంత వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఇవి తెలంగాణ రచనలకి సంబంధించి మధ్యయుగ కాలానికి, ప్రాచీన కాలానికి సంబంధించిన కొన్ని లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు. ఆ తర్వాత కాకతీయుల కాలానికి సంబంధించి కొన్ని విషయాల్ని ప్రపంచం ముందు ఉంచుతూ పరిశోధన చేసి అనంతర కాలంలో, అంటే ఈ శతాబ్ద కాలంలో కొందరు రచయితలు కొన్ని రచనలు సాగించారు. అందులో ప్రధానమైంది హెచ్కే షేర్వాణి రాసినటువంటి ది కుతుబ్ షాహీస్ ఆఫ్ గోల్కొండ, హిరానంద శాస్త్రి రాసిన షితాబ్ ఖాన్ ఆఫ్ వరంగల్. షితాబ్ ఖాన్ అనేటువంటి వ్యక్తి చాలా కీలకమైనటువంటి నాయకుడు. ఆ షితాబ్ ఖాన్ చరిత్రను బేస్ చేసుకొని హిరానంద శాస్త్రి రాశారు. అట్లాగే మల్లంపల్లి సోమశేఖర శర్మ రాసినటువంటి కాక్తియాస్ ఆఫ్ వరంగల్. ఆ తర్వాత యజ్దాని రాసిన ద హెర్లీ హిస్టరీ ఆఫ్ దక్కన్. మారేమండ రామారావు రాసిన కాకతీయ సంచిక. శ్రీనివాసాచారి రాసినటువంటి పొలిటికల్ సోషల్ కండిషన్స్ అండర్ కంట్రోల్ ఆఫ్ కాకతీయాస్. ఇవన్నీ కాకతీయుల చరిత్ర పైన పరిశోధనలు సాగించి చరిత్రకారులు కొన్ని విషయాల్ని చరిత్ర రచనకు ఉపయోగించదగ్గ అంశాలను వెలికి తీసి రాశారు. అట్లాగే కాకతీయుల అనంతర కాలంలో వచ్చినటువంటి వాటి లోపల ఆసఫ్ జాహీలకు సంబంధించి రామకృష్ణారెడ్డి రాసిన ద ఎకానమిక్ డెవలప్మెంట్స్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్, మెదక్ సుబా, వరంగల్ సుబాకు సంబంధించిన అంశాలు, ఆసఫ్ జాహీల కాలానికి సంబంధించిన వివిధ రకాల గెజిట్లు, ఇవన్నీ ఆసఫ్ జాహీ చరిత్ర రచనకు ఉపయోగపడే లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు. అట్లాగే కుతుబ్ షాహీల కాలంలో రాయబడినటువంటి అనేకమైనటువంటి కావ్యాలు ఉన్నాయి. కుతుబ్ షాహీల కాలంలోనూ కొన్ని ప్రధానమైనటువంటి రచనలు సాగించబడ్డాయి. ఈ రచనలన్నీ తెలంగాణ చరిత్రకు ఒక లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలుగా ఏర్పాటు చేయబడ్డాయి. ఇవన్నింటి ఆధారంగా తెలంగాణ చరిత్ర సుసంపన్నం చేయబడింది. ఇక రెండవ అంశం పురావస్తు ఆధారాలు. పురావస్తు ఆధారాల్లో పాత రాతి యుగము, కొత్త రాతి యుగము, దిగువ రాతి యుగము, ఎగువ రాతి యుగము, సూక్ష్మ రాతి యుగము, ఈ రాతి యుగాలన్నింటికి సంబంధించిన స్థావరాల్లో అనేకమైనటువంటి అవశేషాలు లభ్యమయ్యాయి. ఆ అవశేషాలన్నీ కూడా మానవ పరిణామ క్రమాన్ని చాలా స్పష్టంగా, తెలంగాణ ప్రజల యొక్క మానవ పరిణామ క్రమాన్ని ప్రపంచం ముందు కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తుంది. నల్గొండ ప్రాంత, వరంగల్ ప్రాంతంలోను, చెర్ల ఖమ్మం జిల్లా ప్రాంతంలోనూ లభించినటువంటి కొన్ని ప్రధానమైన శిలల్ని పరిశీలిస్తే
సమాధుల్లో లభ్యమైనటువంటి పరికరాలను పరిశీలిస్తే ఆఫ్రికాలో ఉన్నటువంటి అగాలిన్ సంస్కృతికి సంబంధించినటువంటి నాగరికత లాంటి నాగరికత తెలంగాణ ప్రాంతంలో ఉంది అనేటువంటి విషయం స్పష్టమవుతాం. అనేకమైన నిర్మాణాలు పాతరాతి యుగానికి సంబంధించిన ఆధారాలు లభ్యమవుతూ ఉన్నాయి. అట్లాగే అనంతర కాలంలో వచ్చినటువంటి శాతవాహనుల కాలానికి సంబంధించిన కానీ, కాకతీయుల కాలానికి సంబంధించిన కానీ, పొలాస రాజులకు సంబంధించినటువంటి కానీ, వీళ్ళందరి కాలాలకు సంబంధించిన కోటలు, గోడలు, నిర్మాణాలు ఇవన్నీ తెలంగాణ చరిత్ర రచనకు ఉపయోగపడేటువంటి అంశాలు. ఇక శాసనాలు. తెలంగాణ ప్రాంతంలో శాసనాల యొక్క చరిత్ర, శాసనాలు అనేటువంటి శాతవాహనుల కాలంలో ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. శాతవాహనులు 30 మంది చక్రవర్తులు 400 సంవత్సరాల పైచిలుకు పరిపాలనలో చాలా తక్కువ శాసనాలను వేయించారు. 24 శాసనాలను వేయించారు. ఆ 24 శాసనాల్లో తెలంగాణలో చాలా తక్కువ శాసనాలు లభ్యమయ్యాయి. ఆ తక్కువ శాసనాలు లభ్యమైనటువంటి వాటిలో తెలంగాణకు సంబంధించిన శాసనాల్లో కోటిలింగాలలో దొరికినటువంటి శాసనం తొలి శాసనంగా గుర్తించారు. ఈ తెలంగాణలో లభించిన తొలి శాసనాన్ని బట్టి, కోటిలింగాలలో దొరికిన తొలి శాసనాన్ని బట్టి తూర్పున కోటిలింగాల అంటే కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలో, జగిత్యాల జిల్లా ప్రాంతంలో ప్రారంభమైనటువంటి శాతవాహనుల సామ్రాజ్యం క్రమంగా పశ్చిమానికి విస్తరించి మహారాష్ట్ర ప్రాంతాన్ని దాటుకొని ఆ తర్వాత ఉత్తర భారతానికి, తర్వాత దిగువ భారతానికి వ్యాపించినటువంటి సామ్రాజ్యం అని చెప్పి చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. శాతవాహనుల కాలానికి సంబంధించిన నాసిక్, గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం, నాగానిగా వేయించినటువంటి నానాగఢ్ శాసనం, కార్లీ శాసనం, ఇవన్నీ శాసనాలు తెలంగాణ చరిత్ర రచనకు ఉపయోగపడేటువంటి అంశాలే. చరిత్ర రచనకు, శాతవాహనుల చరిత్ర రచనకు ఇవన్నీ దోహదం చేస్తూనే ఉన్నాయి. ఇక ఆ తర్వాత శాతవాహనుల అనంతరం విష్ణుకుండినులకు సంబంధించిన, ఇక్ష్వాకులకు సంబంధించిన శాసనాలు కూడా లభ్యమయ్యాయి. ఇక రాష్ట్రకూటులకు సంబంధించిన శాసనాలు జగిత్యాల జిల్లా కొరుట్లలో లభ్యమైంది. బాదామి చాళుక్యుల యొక్క చక్రవర్తి అయిన పులకేశి యొక్క శాసనం ఎలేశ్వరంలో దొరికింది. ఇక వేములవాడకు సంబంధించిన వేములవాడ చాళుక్యులకు సంబంధించిన శాసనాలు విరివిగా లభ్యమయ్యాయి. బోధన్ నుంచి మొదలుకొని, వేములవాడ నుంచి మొదలుకొని, గంగాధర నుంచి మొదలుకొని, కురిగ్యాల నుంచి మొదలుకొని అనేక చోట్ల ఈ శాసనాలు లభ్యమయ్యాయి. తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో ఈ వేములవాడ చాళుక్యులకు సంబంధించిన చరిత్ర మొత్తం చాలా స్పష్టంగా విపులీకరించబడింది. వేములవాడ చాళుక్యుల తర్వాత పరిపాలించిన కళ్యాణి చాళుక్యులకు సంబంధించిన శాసనాలు తెలంగాణలో లభ్యమయ్యాయి. వేములవాడ చాళుక్యులకు సంబంధించిన శాసనాలు వేములవాడలో, రేపాకలో, వరంగల్లో, చొప్పదండిలో లభ్యమయ్యాయి. వాళ్ళ తర్వాత ఉన్నటువంటి కళ్యాణి చాళుక్యుల శాసనాలు లభ్యమయ్యాయి. అనంతరం తెలంగాణ చరిత్రనే సుసంపన్నం చేసిన కాకతీయ చక్రవర్తుల పరిపాలన నడిచింది. కాకతీయులతో సమానంగా ధీటుగా పోరాటం సాగించి కాకతీయులను సైతం ఎదిరించిన పులవాస రాజులకు సంబంధించిన శాసనాలు దొరికాయి. పులవాస రాజులకు సంబంధించిన 7 శాసనాలు లభ్యమయ్యాయి. పర్బనిలోనూ వీళ్ళ తామ్ర శాసనం లభ్యమైంది. అలాగే హనుమకొండలో పద్మాక్షమ్మ గుట్ట దగ్గర కూడా వీళ్ళ శాసనం బయటపడింది. జగిత్యాల పక్కనున్న పొలాసలో వీళ్ళ శాసనాలు ఉన్నాయి. పొలాస రాజులకు సంబంధించిన శాసనాలన్నీ చరిత్ర రచనకు ఉపయోగపడతాం. పొలాస రాజులతో పాటు కాకతీయులకు సంబంధించిన అనేకమైనటువంటి శాసనాలు లభ్యమయ్యాయి. ప్రతాపరుద్రుని యొక్క అనేక విజయాలని చాటుతూ శాసనాలు ఉన్నాయి. ప్రతాపరుద్రుడి కంటే ముందున్నటువంటి ప్రోలరాజు శాసనం, ప్రోలరాజుతో పాటు మొదటి ప్రతాపరుద్రుడి శాసనం, రుద్రదేవుడి శాసనం, హనుమకొండ 1000 స్తంభాల గుడి శాసనం, హనుమకొండ శాసనం, రాణి రుద్రమాదేవి చనిపోయినటువంటి అంశానికి సాక్షాత్గా నిలిచేటువంటి చందుపట్ల శాసనం, కాకతీయ ప్రతాపరుద్రుని గురించి చెప్పే వెలిచర్ల శాసనం, ఈ శాసనాలన్నీ లభ్యమయ్యాయి. ఈ శాసనాలు కాకతీయుల కాలంలో లభ్యమైన శాసనాలు చాలా అద్భుతమైనటువంటి శాసనాలు. ఒక రకంగా సాహిత్య
ప్రయారిటీతో కూడుకున్నటువంటి శాసనాలుగా